హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ఒక కవిత చదవాలనుకుంటున్నాను. ఆ కవిత ఏంటి అంటే, ఒకరోజు అది వైష్ణవి కేసు, ఒక అమ్మాయిని చంపడం, ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇలాంటి కొన్ని కేసులు అవన్నీ న్యూస్ వీడియోస్ అవి చూడడం చదవడం వలన ఎందుకు అప్పటికప్పుడు ఏదో ఒక బాధాతప్త హృదయంతో రాసినటువంటి కవిత ఒకసారి చదువుతాను, వినండి. ఎటు పోతుందో ఈ సభ్య సమాజం, ఎటు పోతుందో ఈ నవ్య సమాజం, విలువలు మరచి రక్కసిలా కాటేస్తూ ఎటు పోతుందో ఈ కుళ్ళు సమాజం, ఎటు పోతుందో ఈ మురికి సమాజం. ఆది దైవంగా కొలిచే ఆడదాన్ని అంగంగాన్ని అనుభవించి అగ్నికి ఆహుతిచ్చే ఈ చండాల సమాజం ఎటు పోతుందో, ఎటు పోతుందో. వావి వరసలు లేని మానవ మృగ ప్రపంచం ఎటు పోతుందో, ఎటు పోతుందో. కాపాడాల్సిన కల్కియే కాలిపోతుంటే ఎటు పోతుందో ఈ సమాజం, ఎటు పోతుందో. ఈ కలియుగంలో జరిగే అన్యాయాలు, అక్రమాలు, మర్డర్లు, మానభంగాలు చూస్తూ చూస్తూ ఎదిరించలేక బ్రతుకులు భారంగా ఈడ్చటం ఎటు పోతుందో ఈ సమాజం, ఎటు పోతుందో ఈ కుళ్ళు సమాజం. కుక్కల వలె, పందుల వలె, మేకవన్నె పులిలా, ఊసర వెళ్ళిలా రంగులు మార్చే ఈ సమాజం ఎటు పోతుందో, ఎటు పోతుందో. పనికి మాలిన చట్టాలు ఎవరి కోసం, బాధపడిన వాడిక, బాధ పెట్టిన వాడిక. ఈ సిగ్గులేని సమాజాన్ని అగ్నికి ఆహుతియు. ఏ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం, నరపీడన పరాయణత్వం. ఈ కలియుగ చరిత్ర కాటిలో కాల్చు, చెప్పుకోదగ్గ చరిత్ర ఏమున్నది. ఎటు పోతుందో ఈ సభ్య సమాజం, ఎటు పోతుందో ఈ మురికి సమాజం. ఏ వార్త చూసినా ఏమున్నది గొప్పదనం, అంతా అవినీతి విషాదం. భరతమాత ముద్దు బిడ్డలమంటూ భరతమాతనే చంపే ఈ సభ్య సమాజాన్ని సమాధి చెయ్యు. ఎటు పోతుందో ఈ సభ్య సమాజం, ఎటు పోతుందో ఈ నవ్య సమాజం. ఎటు పోతుందో ఈ సభ్య సమాజం, ఎటు పోతుందో ఈ నవ్య సమాజం. విలువలు మరచి రక్కసిలా కాటేస్తూ ఎటు పోతుందో ఈ కుళ్ళు సమాజం, ఎటు పోతుందో ఈ మురికి సమాజం. సమాజంలో అందరూ చెడ్డవాళ్ళని కాదు, కానీ కొన్ని పరిస్థితులు సమాజాన్ని తప్పుపడుతూ, సమాజంలో వ్యక్తులు, సమాజం అంటే అందరూ కాదు, సమాజంలో జరుగుతున్నటువంటి దుస్సంఘటనల వలన మనం అలాంటి రక్కసిలా కాటేస్తున్నటువంటి వ్యక్తులను, అలాంటి వాతావరణాన్ని దూషిస్తూ, మనం విమర్శిస్తూ వాళ్ళని ఈ కవిత రాయడం, ఇది ఒక రకమైన బాధతో, లోపల ఒక హృదయ కదలికతో, బాధాతప్త హృదయంతో రాసినటువంటి కవిత. చాలా బాధ అనిపించింది, ఎందుకంటే పేదవాడికి జరిగిన అన్యాయానికి ఎలాంటి న్యాయం జరగట్లేదు. కాబట్టి ఇలాంటి సమస్యలు పునరావృతం అవుతున్నాయంటే సమాజంలో జరిగే ఆ ధోరణులు, అలాంటి సంఘటనల వలన ఒక కఠినమైన శిక్షలు లేకనే ఇలా పునరావృతం అవుతున్నాయి అని అర్థం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ కవిత మీరు వింటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.